రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్వపక్షంలోనే విపక్షం ఉంటుంది. కూటమి పార్టీల్లో ఒకరికొకరు పైచేయి సాధించుకునేందుకు నిత్యం ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఒక పార్టీ ఆన్ పేపర్ బలంగా ఉంటే మరో పార్టీ బలహీనంగా ఉన్న దూకుడును మాత్రం వదులుకోదు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో ఎవరు కాస్త మెతక వైఖరిని పాటించినా బలహీనమైపోతామన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే ప్రతి సెకండు కొత్త ఎత్తుగడులు వేస్తూనే ఉండాల్సిన అనివార్యత పార్టీల్లో ఉంటుంది. ఏపీ అధికార కూటమిలోనూ ఇప్పుడు ఇదే ఆలోచన వస్తోంది. కూటమికి నాయకత్వం వహించే టీడీపీ తన సంకీర్ణ భాగస్వామి జనసేనను కట్టడిలో ఉంచే వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతోంది. కూటమి అధినేతగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన నేత పవన్ కళ్యాణ్, కీలక మంత్రిగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ త్రయమే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండగా తండ్రి కుమారులు కలిసి పవన్ కళ్యాణ్ ప్రాబల్యం పెరగకుండా చూసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ కు రాజకీయంగానూ సినీ పరంగా ఉన్న గ్లామర్ ను కట్టడి చేయకపోతే ఏకుమేకై కూర్చుంటారన్న భయం కూడా టీడీపీలో ఉన్నందున మొక్క దశలోనే వంచేయాలన్న ఆలోచన వారికి వచ్చింది. అందుకే సర్వం లోకేష్, సర్వాత్రా లోకేష్ అన్న కాన్సెప్ట్ ను అపర చాణక్యుడు చంద్రబాబు అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న పని చేసినా ఆయనకున్న గ్లామర్ కారణంగా ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని చంద్రబాబుకు తెలుసు. లోకేష్ కు అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ రావాలంటే ఆయన నిత్యం జనం నోళ్లలో నానుతూ ఉండాలి. ప్రభుత్వంలో అన్ని తానై లోకేషే చేస్తున్నారన్న ఫీలింగ్ సామాన్య ప్రజానికంలో తెప్పించాలి. అందుకే ఇప్పుడు ఏ శాఖలో కీలక కార్యక్రమం జరిగినా అందులో లోకేష్ కనిపిస్తున్నారు. బయోగ్యాస్ ప్లాంట్, అనకాపల్లి రోడ్డు వైడనింగ్ పనులు, విశాఖలో తాజ్ వరుణ్ బే హోటల్ కు శంకుస్థాపన, అశోక్ లేలాండ్ బస్ బే యూనిట్ కు ప్రారంభోత్సవం, తిరుపతి ఇండోర్ స్టేడియానికి రిబ్బన్ కట్టింగ్ లాంటి కార్యక్రమాలన్నీ లోకేష్ చేతుల మీదుగానే జరిగిపోయాయి. మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి శాఖల్లో జరిగిన ముఖ్య కార్యక్రమాలను లోకేష్ దగ్గరుండి జరిపించారు. శిలా ఫలకాలపై లోకేష్ పేరు కనిపించే విధంగా పార్టీ వాళ్ళు, ప్రభుత్వ అధికారులు చూసుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఏ ప్రధాన కార్యక్రమం అయినా ఆయా శాఖల మంత్రులు చూసుకోవాలి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హాజరు కావాలి. అయితే చంద్రబాబు హాజరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పిలవాల్సి రావచ్చు. చంద్రబాబే ఫ్రేమ్ లో కనిపించకుండా తన్నుడు లోకేష్ ను పంపిస్తే అప్పుడు పవన్ ను పిలవాల్సిన అవసరం రాకపోవచ్చు. దాంతో వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పనిచేసినట్లుగానే ఇప్పుడు లోకేష్ ఆ పనిలో ఉన్నారన్న చర్చతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. లోకేష్ ను ఎవరైనా సకల శాఖ మంత్రిగా సంబోధించినా ఆయా పనులు చెయ్యకుండా వెనకాడేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే లోకేష్ ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ ను సైడ్ లైన్ చేయాలన్న సంకల్పం వచ్చేసిందే. ఆ వ్యూహం నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం టీడీపీకి లేదని కుండ బద్దలు కొట్టాల్సిందే. అగ్రనాయకత్వ స్థాయిలో వ్యవహారాలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కీచులాటలు ఇప్పుడు కొట్లాటలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కాగా నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ నేత మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజుకు మధ్య అస్సలు పొసగటం లేదనే టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పిఠాపురంలో మెగా బ్రదర్ న్యూ ఎమ్మెల్సీ నాగబాబు అడుగుపెట్టడంతోనే అగ్గిరాజేశారు. ఈ వివాదంపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండగా ఉత్తరాంధ్రలోని నెల్లిమర్లలోనూ ఇదే తీరు కనిపిస్తోందని అంటున్నారు. నెల్లిమర్లలో ముందు నుంచి వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇక ఈ ఇద్దరి గొడవపై ఇరు పార్టీల అధిష్టాన వర్గాలు జోక్యం చేసుకుని సర్ది చెప్పినా ఎవ్వరూ కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదంటున్నారు. తన అధికార పర్యటనలకు టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వటం లేదని ఎమ్మెల్యే లోకం మాధవిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మార్క్ ఫెడ్ చైర్మన్ హోదాలో కర్రోతు బంగారాజు ప్రోటోకాల్ విషయంలోనూ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవి తీరుపై టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. తమకు కనీస గౌరవం ఇవ్వటం లేదని, తమ పనులు కూడా చేయటం లేదని ఎమ్మెల్యే మాధవిపై టీడీపీ వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాము అధికార పార్టీ కార్యకర్తలమైన ఎమ్మెల్యే తమను ప్రతిపక్షం వారిలా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు పోటీగా టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజుతో పాటు 4 మండలాల్లోని ప్రధాన నాయకులు సొంతంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన త్వరలో నెల్లిమర్ల వస్తారని తెలుస్తోంది. ఇరు వర్గాలను సమావేశపరిచి సమాధాన పరుస్తారని అంటున్నారు. మరి ఆయన మాట వాళ్ళు వింటారా? ఏమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.